ఇన్ఫర్టిలిటీ లేదా పిల్లలు లేకపోవటము అనేది చాలా కామన్ అయిపోతున్న ఈ రోజుల్లో ఒకప్పుడు ఉన్న అపోహ ఏమిటి అని అంటే పిల్లలు లేకపోవటానికి కారణం అనేది ఆడవాళ్ళ సైడ్ నుంచే ఉంటుంది. సో మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవటానికి ఎటువంటి కారణాలు ఉండవు. సో ఆడవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవటానికి కారణాలు ఉంటాయి అనేది ఆడవాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్ చేయించుకోవాలనేది అనుకునేవాళ్ళు. కానీ పిల్లలు లేకపోవటానికి ఆడవాళ్ళ సైడ్ నుంచి ఎన్ని కారణాలు ఉంటాయో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవటానికి ఇంకా ఎక్కువ కారణాలే ఉంటాయి. సో అసలు ఈ పిల్లలు లేకపోవటానికి ఆడవాళ్ళ సైడ్ నుంచి కన్నా మగవాళ్ళ సైడ్ నుంచి ఉండే ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే వ్యారికోసిల్. అసలు ఈ వ్యారికోసిల్ ప్రాబ్లం అంటే ఏమిటి అండ్ ఈ వ్యారికోసిల్ వల్ల మగవాళ్ళలో ఈ వీరకణాల కౌంటు లేదా కదలికలు ఏ విధంగా తగ్గిపోయి పిల్లలకి ఇబ్బంది పడతారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సంతాన సమస్యలు ఉన్నా అంటే వీరికణాల కౌంట్లో కానీ కదలికలలో కానీ ఇబ్బంది ఏదైనా ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా వ్యారికోసిల్ అంటే ఎవరిలో అయితే బీర్జాలలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి అంటే టెస్టిస్లో ఉన్న రక్తనాళాలు టెస్టికులర్ వెయిన్స్ అనేది డ్యామేజ్ అయిపోయి ఆ వెయిన్స్ అనేది బల్జ్ అయిపోతాయి, ఉబ్బిపోతాయి అనమాట. ఆ ప్రాబ్లంనే వ్యారికోసిల్ అంటారు. సో ఈ వ్యారికోసిల్ ప్రాబ్లం వల్ల ఈ స్పర్మ్ కౌంట్ ఏ విధంగా తగ్గిద్ది అని అంటే ఎవరిలో అయినా సరే టెస్టిస్కి హార్ట్ నుంచి ఫ్రెష్ బ్లడ్ తీసుకొని టెస్టికులర్ ఆర్టరీ ద్వారా టెస్టిస్ నుంచి హార్ట్కి ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. ఆ ఫ్రెష్ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ను టెస్టిస్ యూజ్ చేసుకొని స్పర్మ్ ప్రొడక్షన్, హార్మోన్ ప్రొడక్షన్ అనేది జరిగింది. అండ్ ఆక్సిజన్ అయిపోయిన బ్లడ్ టెస్టికులర్ వెయిన్స్ ద్వారా మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోయింది అనమాట. అది నార్మల్ టెస్టికులర్ బ్లడ్ సర్క్యులేషన్. సో ఎవరిలో అయితే వ్యారికోసిల్ ప్రాబ్లం ఉంటుందో ఈ వ్యారికోసిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమైంది అని అంటే ఏదైతే టెస్టిస్ నుంచి ఆక్సిజన్ అయిపోయిన చెడు రక్తము మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోవాలో అది ఆ బ్లడ్ అనేది రివర్స్లో మళ్ళీ టెస్టిస్కే వస్తూ ఉంటుంది. టెస్టిస్కి ఆక్సిజన్ లేని ఇంప్యూర్ బ్లడ్, చెడు రక్తం అనేది టెస్టిస్కి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమైందంటే టెస్టిస్కి హార్ట్ నుంచి రావాల్సిన ఫ్రెష్ బ్లడ్ అంటే టెస్టికులర్ ఆర్టరీ ద్వారా రావాల్సిన ఫ్రెష్ బ్లడ్ తగ్గిపోయింది. సో నార్మల్గా రావాల్సిన బ్లడ్ తగ్గిపోయి ఇంప్యూర్ బ్లడ్ అనేది టెస్టిస్ ఎక్కువ రావటం వల్ల స్లోగా టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయింది. ఆ టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోవటం వల్ల టెస్టిస్ లోపల ఉండే జర్మ్ సెల్స్ అనేది ఫంక్షన్ తగ్గిపోయి దానివల్ల స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోయింది. ఒకవేళ ఈ వ్యారికోసిల్ ప్రాబ్లం కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్లో జర్మ్ సెల్స్ డ్యామేజ్ ఉంటాయి. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది. సెకండ్ స్టేజ్లో వచ్చేసి టెస్టిస్ లోపల లీడింగ్ సెల్స్ అని ఉంటాయి. ఈ లీడింగ్ సెల్స్ డ్యామేజ్ అవటం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయి సెక్షువల్ సమస్యలు కూడా వస్తాయి అన్నమాట. సో ఈ వ్యారికోసిల్ ప్రాబ్లం వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏంటి అని అంటే స్టార్టింగ్ స్టేజెస్లో స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి పిల్లలు లేకపోవడానికి సమస్య అయింది. ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటే హార్మోన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయి సెక్షువల్గా ఈ అంగస్తంభం లాంటి సమస్యలు కూడా వస్తాయి. సో ఎవరిలో అయితే ఈ టెస్టిస్లో బ్లడ్ వెజల్స్ ఉబ్బిపోయి వ్యారికోసిల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో మీరు ఎంత తొందరగా ఆ వ్యారికోసిల్కి ట్రీట్మెంట్ చేయించుకుంటే టెస్టిస్ అనేది అంత మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసి నార్మల్గా స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ హార్మోన్ ప్రొడక్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు వ్యారికోసిల్ ప్రాబ్లమ్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకునేదాకా కంటిన్యూస్గా వ్యారికోసిల్ వల్ల టెస్టిస్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే వ్యారికోసిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి ఇమీడియట్గా ఆ వ్యారికోసిల్ని కరెక్ట్ చేయించుకోవాలి. దానికి ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది, మైక్రో సర్జికల్ వ్యారికోసిలెక్టమీ అని. అది సింపుల్ డే కేర్ ప్రొసీజర్. ఆ చిన్న ప్రొసీజర్ కనుక చేయించుకున్నట్లయితే ఏదైతే టెస్టిస్కి ఆక్సిజన్ లేని ఇంప్యూర్ బ్లడ్ వస్తుందో, చెడు రక్తం వస్తుందో ఆ చెడు రక్తం రాకుండా ఉన్న నరాలని కట్ చేసేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా టెస్టిస్కి ఫ్రెష్ బ్లడ్ అనేది ఎక్కువ వచ్చి మళ్ళీ టెస్టిస్ నార్మల్గా ఫంక్షన్ చేయడం జరిగింది. సో ఎవరిలో అయితే ఈ స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ మీకు వ్యారికోసిల్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే వ్యారికోసిల్ అనేది ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి ఒక ముఖ్యమైన కారణము. సో ఎవరిలో అయితే వ్యారికోసిల్ ప్రాబ్లం ఉంటుందో ఖచ్చితంగా అటువంటి వాళ్ళలో ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ చాలామంది మగవాళ్ళు చేసే మిస్టేక్ ఏమిటి అని అంటే వ్యారికోసిల్ ప్రాబ్లం ఉన్నా ఏదో లేడీ డాక్టర్ చెప్పిందనో వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లోనో వ్యారికోసిల్ ప్రాబ్లం ఉన్నా వ్యారికోసిల్ ట్రీట్మెంట్ చేయించుకోకుండా జస్ట్ ఆ లేడీ డాక్టర్ వాడే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటా నెలల తరబడి టైం వేస్ట్ చేసుకుంటా ఉంటున్నారు. వ్యారికోసిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యారికోసిల్కి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంతేగాని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకోవటం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, జస్ట్ మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్ మాత్రమే. సో ఎవరిలో అయితే ఈ వ్యారికోసిల్ ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడతా స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి ఇబ్బంది పడుతున్నారు మీరు కన్సల్ట్ అవ్వాల్సింది లేడీ డాక్టర్నో లేకపోతే ఐవీఎఫ్ స్పెషలిస్ట్నో కాదు, ఖచ్చితంగా ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయినట్లయితే మీకు అసలు కరెక్ట్గా ఈ వ్యారికోసిల్ ఏ గ్రేడ్ ఉంది, దానివల్ల టెస్టిస్ ఎంత డ్యామేజ్ అయింది, హార్మోన్ ప్రొడక్షన్ ఎలా ఉంది,
అనేది కరెక్ట్గా ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ స్పెర్మ్ కౌంట్ నార్మల్గా ఇంప్రూవ్ అయ్యి మీ వైఫ్కి నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఎవరిలో అయితే ఈ స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో మీ సైడ్ నుంచి కనుక వ్యాకోసిల్ ఏమైనా ఉందని చెక్ చేయించుకోవాలి అండ్ మీ స్పెర్మ్ కౌంట్ కరెక్ట్గా తక్కువగా ఉంటాయని కరెక్ట్గా రీజన్ ఏంటనే తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే ఒకసారి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీ స్పెర్మ్ కౌంట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దానికి కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది చెక్ చేసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మీ స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.